దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచినటువంటి కాలమంతయు ఆయన రెక్కల చోటున భద్రపరిచి బలపరిచి ఆయుష్కాలనిచ్చి మరొక శుభదినాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా వేదనకరమైనటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే కనుక దేవుణ్ణే పక్కన పెట్టి దేవుని కంటే గొప్పగా ఉండాలని మానవులు ఆశపడుతూ ఉన్నారు. సృష్టించినటువంటి సృష్టికర్తనే ఆయన మాట వినకుండా దేవుని కంటే కూడా మేమే గొప్పవారం అన్నట్లుగా మనుషులు చాలామంది వారి వ్యక్తిత్వాలను బట్టి వారి ఆలోచనలు బట్టి దేవుని కంటే కూడా మేమే అన్నట్లుగా ఆలోచన కలిగి ఉంటున్నారు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, ఆలోచనకర్త, కృప కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడిని మనం గమనించి మనల్ని మనం సరిచేసుకుని మానవులుగా మనం ఉన్నాం. దేవుడిగా ఆయన ఉన్నాడు కనుక ఆయన ఆరాధించే, ఆయన్ని గణపరిచే, ఆయన విధానాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా మనం జీవించినప్పుడే దేవుడు నిజమైనటువంటి కృప, ఆయన కృప ఇప్పుడు మన మీద ఉంటుంది. దేవుని ప్రేమను పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక భక్తుడిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుని భక్తుడు ఆయన తెలియచేస్తున్నటువంటి మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, చాలా మంచి మాట. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి, ఒక గొప్ప రాజుగా ఉండి, అన్నీ కలిగి ఉండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నటువంటి మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట మనం చూద్దాం. చూడండి, చాలా క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటాను. మీరు తప్పకుండా ఈ వాక్యాన్ని విని మనం కూడా ఎలా ఉన్నామో మనం సరిచేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఒకవేళ ఇంతవరకు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇవ్వకుండా, దేవుని ఆరాధించవలసినటువంటి రీతిలో దేవుని ఆరాధించకుండా మనం ఉంటున్నామేమో. మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి కృపను మనం పొందుకోవాలంటే మనం కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలో ఒక్క భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూస్తే కనుక ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. 15వ వచనం నుండి చదువుదాం. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియచేయగా, రాజైనటువంటి దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. నా ఇల్లు ఏమాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, కానీ నాకు మాత్రం చాలా గొప్పదయ్యా. దావీదు మహారాజు చెప్తా ఉన్నాడండి మంచి మాట. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుండి తన హోదాను, తనకున్నటువంటి స్థితులని అన్నిటినీ పక్కన పెట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో రాజుగా ఉండి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి ఒక మంచి మాట, అయ్యా నేను ఈ స్థితిలో ఉండటానికి నేను ఏమాత్రపు వాడినయ్యా, నేను ఈ స్థితిలో ఉండడానికి ఏమాత్రపు వాడినయ్యా, నేను ఎక్కడో ఉండవలసినటువంటి నన్ను, ఎక్కడో జీవించవలసినటువంటి నన్ను ఈ స్థితిలో నన్ను ఉంచారంటే కేవలం మీ మహాకృప. నేను ఏమాత్రం అర్హుణ్ణి కాను, కానీ మీరు అర్హత కలిగించారయ్యా. వీటన్నిటికీ కూడా నేను ఏమాత్రం సరిపోని వాడినయ్యా, కానీ నీవు అన్నిటినీ కూడా సరిచేయగలిగిన దేవుడు అయ్యా. ఆయన వచ్చి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుండి, దేవుని మందిరానికి వచ్చి దేవుని వద్దకు వచ్చి దేవుని మందిరంలో కూర్చుని మాట్లాడుతున్నటువంటి మాట. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. ఈరోజు మనకి ఏదైనా కొంచెం కలిగినప్పుడు,
ఈరోజు ఏదైనా మనం కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చేసినప్పుడు, ఈరోజు అన్నీ అనుకూలంగా మనకున్నప్పుడు మనం దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని మందిరాన్ని కూడా పక్కన పెట్టి చాలా బిజీ షెడ్యూల్ అయిపోతాం. మనం చూస్తున్నాం కదండి చాలామందిని. దేవుని మందిరానికి వెళ్ళే సమయం కూడా ఉండదు చాలామందికి. దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా సరే మనకు అవసరం ఏముందలే, మనకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకు దేవునితో పని ఏముందలే అన్నట్లుగా కొంతమంది ఉంటారు. కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞతలు లేకుండా ఉంటే అది మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం కాదు. భక్తుడు దావీదు ఆయన కృతజ్ఞత కలిగిన వాడు. ఎందుకనంటే ఆయన చూడండి, అదే అధ్యాయంలో కనుక 8వ వచనంలో మనం చూస్తే, 8వ వచనం పై మాట నుంచి మనం చూస్తే, గొర్రెల వెంబడి తిరుగుచున్న నేను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు మహారాజును తీసుకుని వచ్చి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని తీసుకుని వచ్చి, గొర్రెల కాపరిగా దావీదుగా ఉంటుండగా దావీదు మహారాజుగా ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. దావీదు ఆ మాట జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఎక్కడో నేను గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నన్ను, గొర్రెలను కాసుకుంటున్నటువంటి నన్ను, గొర్రెల కాపరిగా ఉంటున్నటువంటి నన్ను ఒక రాజ్యం మీద రాజుగా నువ్వు చేసావయ్యా. నేను వెళ్ళిన చోట్లల్లా నీవు నాకు తోడుగా ఉన్నావు ప్రభా. నేను వెళ్తున్న ప్రతి ప్రయాణంలో నీవు తోడుగా ఉన్నావు. నేను చేస్తున్న ప్రతి ఒక్క క్రియలో నీవు తోడుగా ఉన్నావు ప్రభా. నేనేమాత్రపు వాడినయ్యా అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇది నన్ను ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నామో, మరి దేవునికి మర్చిపోతూ ఉన్నామేమో. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, కానీ దేవుడు మనకి ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు మహారాజు వలె కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ఏమంటున్నాడు, ఈ మాట చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నేను ఏమాత్రము కూడా ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ఏమాత్రము సమర్థుడైన వాడిని నేను కానయ్యా. అయినప్పటికీ నీవు సమర్థత కలిగించి నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచావు ప్రభా అని ఆయన మాట్లాడినట్టుగా చూస్తాం. అందుకని దేవుడు ఆయన అంటాడు, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనిషి, వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఏ హృదయం కలిగి ఉన్నాం? మనల్ని విడిపించినటువంటి దేవుణ్ణి, మనల్ని తప్పిస్తున్నటువంటి దేవుణ్ణి, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి, మనల్ని అన్ని విషయాల్లో ఆయన కాపుదలిచ్చి చూస్తున్నటువంటి దేవుణ్ణి, లేకపోతే ప్రతి ఒక్క పనిలో ఆయన సహకారిగా ఉంటూ మనల్ని తప్పించి విడిపిస్తున్నటువంటి దేవుణ్ణి ఒకవేళ మనం ఏ రీతిగా కొలవగలుగుతూ ఉన్నాం, ఏ రీతిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించగలుగుతూ ఉన్నాం? నేడు మనం సజీవులుగా ఉన్నామంటే, నేడు మనం జీవిస్తూ ఉన్నామంటే, నేడు మన పనులు మనం చేసుకుంటూ ఉన్నామంటే ఇది దేవుని కృప కాదా? ఇది దేవుని యొక్క కృప కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదడాన్ని మనం చూస్తే కనుక మనకంటే బలమైన వారు అనుకున్నవారు, మనకంటే తెలివైన వారు అనుకున్నవారు, మనకంటే గొప్పవారు అనుకున్నవారు ఈ దినాన్ని కాలగర్భంలో కలిసిపోతే దేవుడు కేవలం మనందరికీ ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అన్ని విషయాలు ఆయన తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఘనపరచవలసిన వారమై మనం ఉంటున్నాం కనుక మనం కూడా దావీదు మహారాజు వల్లే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుని, అయ్యా మీరు ఇచ్చినటువంటి కృప గొప్పది ప్రభా, మీరు ఇస్తున్నటువంటి కృప గొప్పది ప్రభా అని ఎప్పుడైతే మనం ఆయన్ని వేడుకొనగలుగుతామో దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన దీవెనలు మనం ఎదుంచుతాడు. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి మేలులు మనకు కావాలి అంటే కనుక దావీదు మహారాజు వలె, అయ్యా నేను ఎంతటి వాడినయ్యా, అయ్యా నేను ఎంతటి దానినయ్యా, అయ్యా నా స్థితిగతులు ఏమయ్యా, అయ్యా ఈ స్థితిలో నేనున్నానంటే కేవలం మీ మహాకృపయ్యా, ఈ స్థితిలో నేను జీవిస్తూ ఉన్నానంటే మీరు ఇచ్చినటువంటి ప్రేమ ప్రభు, మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అయ్యా, మీరు చూపిస్తున్నటువంటి కృప ప్రభు అని మనం కూడా విధేయత కలిగి దేవుని వెంబడించే వారిగా మనం జీవిద్దాం. అలా జీవించినప్పుడు దేవుని కృప మనందరి మీద ఉంటుంది. అలాంటి దేవుని దీవులు మనందరికీ కావలాగుండి నడిపించి మనందరిని విడిపించి తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, ఆలోచనకర్త, కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయగల తండ్రి మీకు వందనాలు. అయ్యా దావీదు గురించి కొన్ని మాటలు మీరు మాట్లాడారు ప్రభా. వినుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి.
దావీదు అంటాడు, ప్రభు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి, అయ్యా నేను ఇంతటి వాడిను అవటానికి మీరు ఇచ్చినటువంటి కృప ఎంత గొప్పది ప్రభా. ఆయన మర్చిపోకుండా మిమ్మల్ని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. నేను ఎంతటి వాడును ఈ స్థితిలో మమ్మల్ని ఉంచావయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మేము కూడా మా స్థితిగతుల్లో మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభు మీకు ఇష్టలైనటువంటి బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. వినుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. దేశ విదేశాల ప్రాంతాల స్థలాల్లో ఉండి వినుచుంటుండగా ప్రభా, మీరు గొప్పవారు అని మేము గ్రహించి జీవిస్తే కనుక ప్రభా, ఎక్కడో ఉన్నటువంటి గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి రాజుగా ఉంచారు ప్రభా, మీకు వందనాలు. మా స్థితిగతులను కూడా మీరు మార్చారు ప్రభా, మీకు వందనాలైనా. ఇంకా ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉండుంటే, ఎవరైనా బాధల్లో ఉన్నటువంటి స్థితిలో ఉంటే, ఎవరైనా బంధకాలలో ఉండుంటే ప్రభు వారందరిని విడిపించి ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించండి ప్రభా. అనేక మంది అనేక బాధలు ప్రభా, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు, అనేక కష్టాలు ప్రభా, వాటన్నిటి నుండి విడుదల ఇవ్వండి. నూతన కృప, నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి చిన్నలు మొదలుకున్న వృద్ధుల వరకు అందరిని మీరు దీవించి ఆస్వాదించి కృప కనికరము ప్రతి ఒక్కరి మీద ఉంచి బిడ్డలకు మంచి భవిష్యత్తులు మీరు ఇచ్చి ప్రభా మీరు మహిమ పొందమని అడిగి ప్రార్థన చేసి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.